హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం. కేంద్రం కీలక నిర్ణయం. సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఖచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పొచ్చు. కనీసం 20 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థ ఈపీఎఫ్లో చేరాలి. మీరు ఈపీఎఫ్ఓ చందాదారులైతే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నెలా కూడా వేతనం బేసిక్ పే నుంచి 12% పీఎఫ్ అకౌంట్లో జమ చేయాలి. ఇది మొత్తం ఈపీఎఫ్ అకౌంట్లోకే వెళ్తుంది. ఇక యజమాని కూడా 12% చొప్పున యాడ్ చేయాలి. ఇందులో 3% పైగా పీఎఫ్ అకౌంట్లోకి, 8% పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్కు వెళ్తుంది. ఈపీఎఫ్ అకౌంట్ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంటుంది. అయితే ఇక్కడ మీ కంపెనీ ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్నిసార్లు పీఎఫ్ కాంట్రిబ్యూషన్కు సంబంధించి చందాదారులకు మెసేజెస్ వస్తుంటాయి, కొన్నిసార్లు రావు. ఇంకా కొందరికి అసలే సందేశాలు అందవు. అయినా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్య బైజూస్ వంటి చాలా కంపెనీలు ఈపీఎఫ్లో ఉద్యోగులు పీఎఫ్ నగదును జమ చేయలేదు. ఉద్యోగుల శాలరీ నుంచి కట్ చేసిన అకౌంట్లో జమ చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఇలా నిధుల కొరత చాలా కంపెనీలు చేస్తుంటాయి. ఎక్కువగా స్టార్టప్స్లో ఇలా ఉంటుందని చెప్పవచ్చు. పీఎఫ్ డబ్బులు పడాలంటే యూఏఎన్ యాక్టివేషన్లో ఉంచుకోవాలి. ఖచ్చితంగా ప్రతి నెలా డబ్బులు పడుతున్నాయో లేదోనని చెక్ చేసుకుంటూ ఉండాలి. పీఎఫ్ బ్యాలెన్స్ కోసం పీఎఫ్ మెంబర్స్ పోర్టల్ లాగిన్ అవడం ద్వారా పాస్బుక్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఉమాంగ్ యాప్ 9966044425 నెంబర్కి రిజిస్టర్ అయ్యి మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఎస్ఎంఎస్ సదుపాయం కూడా ఉంటుంది. అప్పుడు కూడా మీరు స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత కూడా కంపెనీ మీద ఉంటుంది. ఆన్లైన్ ద్వారానే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మీరు పనిచేసే కంపెనీ ఒకవేళ దివాలా తీసినా కూడా లేదా కార్యకలాపాలు మూసేయాల్సి వచ్చినా మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇతర అన్ని అప్పుల్ని తీర్చేయక ముందు ఉద్యోగులు పీఎఫ్ డబ్బులు చెల్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మీ పీఎఫ్ అకౌంట్లో యజమాని ప్రతి నెలా పీఎఫ్ డబ్బులు వేయకపోయినట్లయితే ఇది మీరు గమనిస్తే ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం పీఎఫ్ గ్రీవియన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో రిజిస్టర్ కావాలి. ఇక్కడ నేరుగా కంప్లైంట్ చేయొచ్చని తెలుస్తుంది. మీ జోన్ నోడల్ ఆఫీసును కూడా సంప్రదించవచ్చు. అధికారిక పీఎఫ్ఓ వెబ్సైట్లో ఎంప్లాయీస్ సెక్షన్లో ఈ ఆఫీసర్ లిస్ట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.